హలో అండి, వెల్కమ్ టు ప్రణవి మెమరీస్. ఏంటి ఇలా రెడీ అయ్యాను అనుకుంటున్నారా? ఇప్పుడైతే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చిన్న పూజ ఉండే అనమాట. సో ఆ పూజకి అని చెప్పి బయలుదేరుతున్నాను. సో ఇలా అయితే రెడీ అయిపోయాను. ఇప్పుడు పూజకి వెళ్తున్నాను. అందరం గర్ల్స్ అందరం వెళ్తున్నాము. పిల్లలు నరసింహ కనిపించట్లేదు అనుకుంటున్నారా? వీళ్ళు ఏంటంటే, సరే మేము ఇంక ఇవాళ పూజకి వెళ్తున్నాం కదా, మీరు పిల్లల్ని తీసుకొని స్కై జోన్ వెళ్ళండి అని చెప్పాను అనమాట. సో వాళ్ళందరూ అంటే లైక్ ప్రణీత్ వీళ్ళందరూ కలిసి స్కై జోన్ వెళ్ళారు. సో ఇప్పుడైతే ఇంకా నేనైతే బయలుదేరుతున్నాను. అదిగో సుష్మ కూడా బయలుదేరుతున్నట్టుంది, కనిపిస్తుంది, డోర్లు తీసే ఉన్నాయి అనమాట. సో మేమైతే పూజకి వెళ్ళేసి ఇంకా వస్తాను. సో అదిగో అదేదో హాయ్ చెప్పడానికి కటన్స్ చేయడానికి వచ్చింది. యా సరే, అయితే ఇప్పుడైతే పూజకు బయలుదేరుతున్నాను. ఇంకా పెద్దగా అంటే ఏం లేదండి, ఇక వీకెండ్ స్టార్ట్ అయింది మాకు. ఇంక ఇలాగే ఏదో ఒక పార్టీస్ ఉంటాయి. సో ఫన్ యాక్టివిటీస్ మంచిగా ఎంజాయ్ చేస్తాము. చలో బాయ్. ఇప్పుడైతే మేము పూజ దగ్గరకు వచ్చేసామన్నమాట. వచ్చేసి మేము ఊరుకొని ఉంటామా, ఇంకా అందరం కలిసి ఇలా కూర్చున్నప్పుడు సరే సరదాగా ఒక వీడియో తీద్దాం రండి అని చెప్పేసి అందరం కలిసి ఒక చిన్న వీడియో తీసుకుంటాము, ఇక్కడ కూర్చున్న వాళ్ళ వరకు అనమాట. ఇప్పుడైతే ఇవాళ పూజలో ఉన్న ఫుడ్ ఐటమ్స్ చూద్దామా. ఫస్ట్ అయితే పాపడాలు, తర్వాత అయితే దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదం అన్నమాట. ఇంకా చూస్తున్నారు కదా ఇడ్లీ పక్కనే మేతువడ, అదే మినపగారెలండి. అది ఇడ్లీ తర్వాత మినపగారెలు పక్కనే ఇది గుత్తి వంకాయ. ఎవరో పేర్లు అలా తప్పుగా అంటే చూసుకోలేదు అనుకుంటాను. ఇదైతే గుత్తి వంకాయ అండి, చాలా బాగుండే. వంకాయ పక్కనే ఇది చింతపండు పులిహోర కూడా చాలా చాలా బాగుంది. ఇది వచ్చేసి ఫస్ట్ వచ్చేసి సొరకాయ పులుసు, వెనకాల వచ్చేసి బెండకాయ ఆలు కలిపి ఫ్రై అనమాట. ఇది చూస్తున్నారు కదా, బెండకాయ ఆలు జీడిపప్పు కలిపిన ఫ్రై. ఇది వచ్చేసి మసాలా వడ, ఇందాక చూసారు కదా, ఆ నేమ్స్ కొద్దిగా అక్కడ ఇక్కడ అయ్యాయి అనమాట. సో ఇక్కడ వచ్చేసి పల్లి చట్నీ, ఇది వచ్చేసి టొమాటో చట్నీ అనమాట. ఇది వచ్చేసి సాంబారు, మీకు అదే కలిపి ఇలా చూపెడుతున్నాను అనమాట సాంబారు. ఇదేమో దొండ ఆవకాయ అనమాట, దొండకాయతో ఆవకాయ పెట్టారు. ఆ పక్కన వైట్ రైస్, ఇంకా కింద వచ్చేసి నెయ్యి, ఇది వచ్చేసి బొబ్బొట్లు అనమాట. అసలు అన్ని ఐటమ్స్ సూపర్ ఉన్నాయి. ఎలా జరిగింది పూజ? బాగా పాడావు, ఫుల్ సాటిస్ఫై అయిపోయాం మేము. మెళ్ళో సూపర్ ఉంది, చీర ఇంకా సూపర్ ఉంది. థ్యాంక్ యూ. అంటే ఎవరు ఇలా పొగడట్లేదు ఈ మధ్య, చాలా రోజులైంది ఇవాళ అయితే నేను పెద్దగా వీడియో ఏం తీయలేదండి. అక్కడక్కడ ఫ్రెండ్స్ని జస్ట్ అలా క్యాప్చర్ చేసుకున్నాము, చిన్న మెమరీస్ అలా మాకు గుర్తుంటుంది కదా అన్నట్టు. ఇక్కడ చూసేసారా, ఇంకా అందరం కలిసి డిన్నర్కి వచ్చినప్పుడు అనమాట. ఇది చాలా చాలా బాగుండే అండి ఫుడ్. అన్ని ఐటమ్స్ ఇంట్లో చేసినవే, దానివల్ల టేస్ట్ ఎంతైనా ఇంట్లో చేస్తే మాత్రం టేస్ట్ బాగుంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, అందరం కలిసి ఎట్లా కబుర్లు చెప్పుకుంటున్నామో. ఇంకా అంటే అండి ఇట్లా ఏదైనా కలిసామంటే ఎన్ని జోకులు వస్తాయో అసలు. ఇక్కడైతే ఝాన్సీ నాట పట్టిస్తున్నా అనమాట. ఝాన్సీ ఏమో ఎందుకే నీకు ఇవాళ నేనే దొరికానా అని చెప్తుంది. అయినా కానీ వదిలిపెట్టాం కదండి, ఇట్లా సరదాగా అందరం కలిసి ఇక చూడండి ఎంత జోకులు అంటే. మళ్ళీ ఆ జోక్ మేము వరకే చెప్పుకుంటే సరిపోతుంది అనమాట, అందరికీ చెప్పి అందరం కూడా ఎంజాయ్ చేయాలి. అట్లా ఫుల్ ఆచికి రాత్ అని చెప్పేసి ఫుల్ ఇట్లా జోకులు వేసుకుంటూ ఉన్నాం అనమాట. బాగుండే సరదాగా ఫుల్గా మంచిగా. ఆ రోజు చాలాసేపే స్పెండ్ చేసాము. లిటరలీ లేట్ నైట్ అయిపోయిందండి. లేట్ నైట్ వరకే అలా కూర్చొని ఏదో మాటలు చెప్పుకుంటూ అట్లా చాలాసేపు అయిపోయింది. అసలు మనకు మాటలకి కొదవ ఉంటుందా అండి? చెప్తాను కదా, ఎప్పుడు మాటలు అసలు పుట్టలుగా తరలుకుంటూ వస్తూనే ఉంటాయి. సో మళ్ళీ అందరి దగ్గరికి వెళ్ళి అందరితో జోకులు వేసుకుంటూ మాట్లాడుకుంటూ బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇదైతే ఆ నెక్స్ట్ అనమాట. వీక్ డేస్లో ఒకరోజు డిన్నర్కి ఫ్రెండ్స్ ఇంటికి వస్తున్నారు. వాళ్ళు వస్తున్నారని చెప్పి ఇన్ని వెరైటీస్ ఫుడ్ చేశాను. మీకు అవేంటివో ఏంటి అనేవి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నథింగ్, యూ కెన్ ఫినిష్ యువర్ వాటర్. ఫినిష్. హలో అండి, ఇప్పుడైతే మా ఫ్రెండ్స్ ఇంటికి వస్తున్నారనమాట డిన్నర్కి. సో నేను చేసిన వెరైటీస్ ఏంటో చెప్తాను. అందులో తను ఎగిటేరియన్ అనమాట, ఎగ్ మాత్రమే తింటుంది. వాళ్ళ హస్బెండ్ మాత్రం కొద్దిగా నాన్ వెజ్ తింటారు. సో అందుకని చెప్పి ఇవాళ నేను చేసిన ఐటమ్స్ అయితే, సో పొటాటో ఫ్రై, పప్పు, దోసకాయ పప్పు అండి. ఇది వచ్చేసి విరాట్, ఇదేంటమ్మా? కాకరకాయ ఫ్రై, మా వాడి ఫేవరెట్. ఇది వచ్చేసి చిక్కుడుగాయల ఫ్రై. ఇది వచ్చేసి
చింతకాయ, దోసకాయ, టమాటో, పచ్చిమిర్చి వేసిన పచ్చడి, చింతకాయ పచ్చడి అన్నమాట. అది వైట్ రైస్ పెట్టాను. ఇది ఏంటంటే వెజ్, అంటే అందరు తింటాం, నాన్ వెజ్ వాళ్ళు వెజ్ కూడా తింటాం కదా. ఇది వచ్చేసి వైట్ రైస్ ఇక్కడ ఇన్స్టాపాట్ లో పెట్టాను. ఇది వచ్చేసి పెరుగు, మామూలు పెరుగు. ఇది వచ్చేసి పానీపూరికి చనా కర్రీ, కావాలంటే చాట్లాగా కూడా తినొచ్చు. చనా కర్రీ, కొంచెం శనగలు, పానీపూరికి వాటర్ అయితే చేసి అంటే లైక్ గ్రీన్ చట్నీ చేశాను అనమాట. దాన్ని జస్ట్ వాటర్లో మిక్స్ చేస్తే పానీపూరి వాటర్ అవుతుంది. సో ఇది వచ్చేసి పానీపూరి వరకు. ఇంకా ఇది వచ్చేసి చికెన్ బిర్యానీ అన్నమాట. అయ్యింది, కానీ ఇంకా అంటే అప్పుడు వాళ్ళు వచ్చాక వేడివేడిగా కలుపుదాంలే, కొంచెం మళ్ళీ వేడి తగ్గిపోతుంది అని చెప్పేసి ఓపెన్ చేసి కలపలేదు. కలిపి ఒకవేళ పెట్టుకునేటప్పుడు చూపెడతాం మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది. సో ఇవాళ అయితే నేను చేసిన వెరైటీస్ అయితే సీల్ చేసేస్తున్నాను మళ్ళీ వేడి తగ్గిపోకుండా. ఇవాళ అయితే నేను చేసిన వెరైటీస్ అయితే ఇవ్వండి. కొద్దిగా పాలు లేకుండే ఇంట్లో, కొద్దిగా లేట్గా పాలు తెచ్చాము. సో తోడైతే వేసి పెట్టాను, అందుకే చిన్న గిన్నె పెరుగు ఉంది. మామూలుగా మా ఇంట్లో ఎప్పుడు పెద్ద గిన్నె పెరుగు ఉంటుంది. సో ఇప్పుడైతే ఇది పెరుగు అనమాట. పాలు తోడేసేసాను. ఒకవేళ తోడుకుంటే లక్కీగా అయినా ఉందిలేండి, అస్సలు లేకుండా లేదని కాదు, పెరుగు ఉంది. సో ఇది మా ఇవాళ డిన్నర్ ఐటమ్స్. మా ఫ్రెండ్స్ వచ్చారు, కాన్షియస్ అయిపోయారు. కాదు, ఫ్రెండ్ అయిన తర్వాత హస్బెండ్ అయ్యాడు కదా. అలాగే కాదు. ఎలా ఉంది హేమంత్ ఫుడ్? ఫుడ్డే కాదు అసలు, పాప వాళ్ళు ఫుడ్డే తినలేదు ఇంకా. అయితే నేను మంచి కుక్ అని మీరు సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారా? అన్డౌటెడ్లీ. నెక్స్ట్ టైం మీరు ఎవరింటికి పోయినా మీరు ఫస్ట్ పానీపూరి లాంటివి చేసి పెట్టాలి. అయ్యయ్యో, థ్యాంక్ యూ కనమా. ద బెస్ట్ పానీపూరి అవే. ఇది చూపించు, వాళ్ళకే అర్థమవుతుంది. ఇందాక తీసానే వీడియో ఏమేం చేశాను. ఇప్పుడు మా వాడు ఒక స్టైల్లో చూపెడతాడు చూడండి, అటు చూడు హేమంత్. వాడి స్టైల్ ఆసమ్, సూపర్ అది. సో మా ఫ్రెండ్స్ మంచిగా పానీపూరి ఎంజాయ్ చేస్తున్నారు. తర్వాత ఫుడ్ తినేటప్పుడు మళ్ళీ వాళ్ళ గురించి నా ఫుడ్ ఎలా ఉందో తెలుసుకుందాం. ఇప్పుడైతే చలో నాన్న, ఏం దివ్య ఫుడ్ ఎలా ఉంది చెప్పమంటే ఇద్దరు నవ్వుకుంటారు. మాటలు లేవు. ఏదో చెప్తున్నావు ఇందాక డైలాగ్, మాటలు లేవు, మాట్లాడుకోవడం లేదు. చెప్పులే ఒకటి. కాకరకాయ. ఇది మన తెలుగు ఛానల్ లేదు ఇవి. నీకేది? కాకరకాయ, చింతకాయ, పొటాటో ఇందాక తిన్నాం. యా, సో ఇది ఫ్లేవర్ఫుల్ బిర్యానీ. ఓకే. బికాజ్ పానీపూరి వాస్ వెరీ స్పైసీ, దిస్ వాస్ నాట్ యాజ్ మచ్ స్పైసీ. అంత స్పైసీ లేదు, బట్ ఇది బాగుంది యాక్చువల్లీ. ఓకే. నువ్వు వెజ్ ఏంటి తినలేదా అసలు? తిన్నా, చింతకాయ పచ్చడి. ఓన్లీయా? చిక్కుడుకాయ ఫ్రై తిన్నాను నేను, కానీ నాకు పచ్చళ్ళు ఎక్కువ చేసుకో మేము, బట్ వి లైక్ ఇట్. సో అందుకని నాకు దివ్యా కూడా ఇష్టం యాక్చువల్లీ ఇది చింతకాయ పచ్చడి. ఓకే, బట్ ఇది కూడా బాగుంది యాక్చువల్లీ, లైక్ వెరీ ఓకే. సో ఇంతకీ నాకు ఎంత రేటింగ్ ఇస్తుందని నా కుకింగ్ కి? 10కి 10. థ్యాంక్ యూ దివ్య. షీట్ ట్యూబర్ ఇచ్చింది. షీట్ ట్యూబర్ 10కి 10 ఇచ్చింది. సో షీట్ ట్యూబర్ హస్బెండ్ ఎంత ఇస్తాడు? 9.5. మ్యాచా? అన్డౌటెడ్లీయా? తన ఎక్స్పర్ట్ కదా, సో అంటే మనం అన్ని తప్పు చెప్తాం. హీట్ ట్యూబర్ ఎంత ఇస్తాడు? హీట్ ట్యూబర్, షీట్ ట్యూబర్. ఓకే. ఈరోజు బాగా తిన్నాను యాక్చువల్గా. అంటే నువ్వు నేను రోజు వంట చేయనని చెప్తున్నావా? ఎక్కువ తిన్నాను. జనరల్ నేను ఆయన పానీపూరి తింటే ఫుడ్ తినడు, కాకపోతే ఇప్పుడు ఆయన తినకపోతే మీరు తినరేమో అనుకుని పాపం తినాల్సి వచ్చింది ఆయనకు. అది
సరే థ్యాంక్ యూ. తిన్నది అరగడానికి సోడా చేయమని. తిన్నది అరగడానికి సోడా చేయించుకుంటున్నాం. చలో మా ఫ్రెండ్స్తో ఆ రోజు ఈవినింగ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇంక ఇప్పుడైతే మీ అందరికీ ఒక వంకాయ పచ్చడి చూపెడతాను పదండి. వంకాయ రోటి పచ్చడి అనమాట ఇది. దానికి కావాల్సిన ఐటమ్స్ చూపెడుతున్నాను. వంకాయలు, పచ్చిమిర్చి, టమాటో, ఎల్లుల్లిపాయి, కొంచెం చింతపండు. ఇప్పుడైతే ఫస్ట్ ప్యాన్ పెట్టి ప్యాన్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. చూసారు కదా, ఓన్లీ ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్లో ఏం చేస్తున్నానంటే ఫస్ట్ పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయని జస్ట్ కట్ చేసుకున్నా, లేదా మీరు దంచి, లేదా డైరెక్ట్ మీ ఇష్టం, మీ కంఫర్ట్ లాగా వేసుకోండి. ఆ 2 వేసి కొంచెం బాగానే అంటే పచ్చిమిర్చి మంచిగా ఏగిపోయేలాగా వేయించుతున్నాను అనమాట. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఇంత జీలకర్ర, రవ్వంత జీలకర్ర వేసాను. జీలకర్ర వేసి అది కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు వాటర్లో వేసి పెట్టాను కదా, వంకాయ అంటే కలర్ మారుతుందని వాటర్లో వేసి పెడతాం కదా, సాల్ట్ వాటర్లో అట్లా. అవి తీసి ఆ వంకాయలు ఇందులో వేస్తున్నాను చూడండి. వంకాయలు కూడా అదే, ఇంకా వంకాయలు వేస్తే అవి కలర్ అవుతాయి కదండి, వాటర్ అది చూపెడుతున్నాను జస్ట్. సో వంకాయ ముక్కలన్నీ ఈ పచ్చిమిర్చి, ఇంకా జీలకర్ర, ఇంకా ఎల్లుల్లిపాయలు ఉన్న దాంట్లో వేస్తున్నాను. వేసిన తర్వాత వంకాయలను అప్పుడప్పుడు కొద్దిగా కలుపుకుంటూ మంచిగా వంకాయలు వేగిపోయేదాకా ఉంచుతానమాట. కొంచెం వంకాయలు మంచిగా ఇట్లా చాలండి, ఇంకా రోటి పచ్చడి కదా. ఇలా వేగిపోయిన తర్వాత ఈ వంకాయల్ని ఫస్ట్ బౌల్లోకి తీసుకుంటున్నాను అనమాట. ఇంత ఏగితే చాలండి, లేకపోతే ఏమవుద్దంటే రోటి పచ్చడి కదా, మరీ ఇట్లా స్క్విషీ అయిపోద్ది కదా. మళ్ళీ అంటే ఇక్కడ మనం ఇంకా అదేమంటారు రోట్లో దంచితే ఇంకా బాగుంటుంది, బట్ నేను మిక్సీలో వేస్తాను కదండి, ఇంక ఇక్కడ మనకి మిక్సీయే ఉంటుంది కాబట్టి అందుకని చెప్పి ఆ లెవెల్లో ఉన్నప్పుడు తీసేసుకొని మళ్ళీ ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసి కొన్ని ఆ 2 టమాటాలు ఇందాక చూపెట్టాను కదా, ఆ 2 టమాటాలు ఇందులో వేసి కొంచెం టమాటాలు మగ్గబెడతాను అనమాట. ఇప్పుడు టమాటాలకి ఎప్పుడైనా కొద్దిగా మూత పెట్టి మగ్గిస్తే దాంట్లో వాటర్ ఫస్ట్ వచ్చేసి తర్వాత మంచిగా మగ్గిపోతుంది అనమాట. అదే మీరు మూత తీస్తే వాటర్ అంతా ఇంకిపోతుంది కదా, అట్లా కాకుండా కొద్దిగా మూత పెట్టేసి మగ్గిస్తున్నాను చూడండి. ఒక్క రవ్వ చింతపండు వేసాను అంతే, 2 రెమ్మలు చింతపండు వేసాను. వేసి ఇంకా లాస్ట్లో ఏంటంటే కొంచెం బాగా వాటర్ వచ్చేసాక అప్పుడు మూత తీయండి, కొద్దిగా వాటర్ ఎవాపరేట్ అవుతుంది. అదే మీరు ఫస్టే వాటర్ మూత పెట్టకపోతే కనుక అసలు వాటర్ రాదు, అదే మగ్గదనమాట. కొంతసేపు తర్వాత ఇలా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు అవన్నీ ఏంటంటే కలిపి రుబ్బేసుకున్నాను చూడండి. పచ్చడి మాత్రం చాలా చాలా బాగా వచ్చింది. మీకు కూడా కుదిరితే ఈ పచ్చడి ఇంట్లో గ్యారంటీగా ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ అవర్ వ్లాగ్స్. కీప్ లవింగ్ us, కీప్ సపోర్టింగ్ us. వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే, మీకు మా వీడియోస్ నచ్చితే కనుక ఇక్కడ చూడండి, మీరు మా వీడియో కింద ఇక్కడ ప్రణవి మెమరీస్ పక్కన సబ్స్క్రైబ్ ఉంది. ఇప్పుడు నేను క్లిక్ చేసి మీకు చూపెడతాను. సో అలా మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.